సింగరాయకొండ ఐటీ రోడ్లో వెళ్తున్నప్పుడు చాలా మంది క్రౌడ్ కనిపించారు. సో ఇక్కడ ఏంటి అంత స్పెషల్ అని చూడడానికి వస్తే ఇక్కడ అద్భుతమైన దోశలు అయితే వేస్తున్నారు. ఈ దోశలన్నీ కూడా ప్లేట్లో తినరు, మరి దేనిపైన తింటారు ఈ వీడియోలో మీరు చూద్దరు కానీ. అండ్ ఇక్కడ ఈ దోశలన్నీ కూడా అక్కడ ఎలా తయారు చేస్తున్నారంటే, ఈ పొయ్యి చూడండి, కట్టెల పొయ్యి పైన ఇలాంటి ఒక సెటప్ చేసుకొని ఈ పెనం పైన అయితే దోశలు వేసిస్తున్నారు. అవి ఎలా ఉంటాయి అండ్ వాళ్ళు ఎందులో వేసిస్తున్నారు అనేది ఇక్కడ చాలా స్పెషల్. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఏంటి మీ స్పెషాలిటీ? సింగరాయకొండలో చాలా డిఫరెంట్గా, అంటే కట్టెల పొయ్యి పెట్టి ఇలాంటి దోశలు వేయడం మేము చాలా రోజులు అయిపోయింది ఇలా చూసి. సో మీరు ఇది ఎందుకు ఇంకా స్టిల్ ఇదే కంటిన్యూ చేస్తున్నారు? మా అమ్మ నాన్న వాళ్ళు స్టార్ట్ చేశారు మేడం ఈ బిజినెస్. వాళ్ళు చేస్తున్నప్పుడే మేము కూడా వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తూ అట్లా ఉంటాము. అందుకని మేము కూడా ఇట్లాగే ఈ ఫీల్డ్లోనే ఉండిపోయి అదే కట్టెల పొయ్యి, వాళ్ళు అప్పటి నుంచి కట్టెల పొయ్యి రన్ చేస్తున్నారు, మేము అలాగే రన్ చేస్తున్నాం. టేస్ట్ పోకూడదనా? అంతే. అంటే గ్యాస్ స్టవ్లు ఇవన్నీ ఇంత టెక్నాలజీ వచ్చింది కదా. అవును. అన్ని వచ్చినా కూడా మీరు ఇంకా కట్టెల పొయ్యి, పొగ ఇదంతా పీలుస్తూ కొంచెం కష్టం కదా. కానీ టేస్ట్ ఉంటుంది మేడం. కానీ టేస్ట్ బాగుంటుందా? అవును. సో ఎంత ఇది ఒక ప్లేట్? ప్లేట్ 20 రూపాయలు. 3 దోశలు వస్తాయి చిన్నవి 3 దోశలు వస్తాయి. ఎగ్ దోశ అయితే? ఎగ్ దోశ అయితే 40 రూపీస్. ఇడ్లీ ఉంటుందా ఇక్కడ? ఇడ్లీ ఉండిద్ది. ఇంకేమేమో విక్రయిస్తారు మీరు ఇక్కడ? ఇంకా అంతే అండి, ఇడ్లీ దోశ. లాభదాయకంగానే ఉందా మరి? ఉండదు, ఇప్పుడు అన్ని కొట్లు అన్ని పెరుగున్నాయిగా, కాకపోతే ఇంకొకరు కిందకు పోకుండా ఇదే పెద్ద పెద్ద హోటల్స్ అవన్నీ ఉన్నాయి, కానీ టేస్ట్ కోసం మీ దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారు జనాలు, ఈ టేస్ట్ కావాలని. ఇంకోటి డిఫరెంట్గా ఇక్కడ మనకి ఈ దోశ కట్టెల పొయ్యి పైన ఈ పెనం పైన వేయడం ఒక స్పెషాలిటీ అయితే, ఇక్కడ పార్సల్ చేయడం కానీ మనకు ప్లేట్లో పెట్టి ఇవ్వడం కానీ మీకు చూపిస్తాను డిఫరెంట్గా. సో ఇలా ఒక ఆకు వేసి ఆ ఆకులో పార్సల్ చేసి ఇస్తారు. అండ్ ఇక్కడ తినడానికి కూడా ప్లేట్స్ అలాంటివి ఏమి యూజ్ చేయరు. సో దేంట్లో యూజ్ చేస్తారో మీకు చూపిస్తాను, ఆగండి. నా పేరు శిరీష. ఇదేంది మీరు ప్లేట్లు వాడకుండా ఇదేదో చెక్క వాడుతున్నారు? వుడ్. ఇది సన్ గ్లాస్ లాగా ప్లైవుడ్. ఎందుకు ఈ ఆలోచన ఎవరికి వచ్చింది అసలు ఇంత డిఫరెంట్ గా? ప్లేట్లలో పెట్టొద్దు, పేపర్ వేసి దీనిపైన వేసేస్తారు, ఎలా వేస్తారు? ఏంటి ప్లాస్టిక్, అందుకని ఇవి పేపరు, ఆకు, వుడ్. ఇదైతే ఇంకా కడిగే పని కూడా ఉండదు, ఇందులో తినేయచ్చు హాయిగా. అందరూ చేతులు పెట్టి అలా చట్నీ వేసి కడగకుండా నీట్ గా ఉంటుందని. సో ఈ వుడ్ ప్లాస్టిక్ లేకుండా ఏదో కవర్లు అలాంటివి కాకుండా ఒక పేపర్ వేసి ఇది వేస్తారు, దీంట్లో ఇప్పుడు దోశ వేస్తారు. ఇదే ఇలా పట్టుకొని నించోవాలన్నమాట. సో ప్లేట్ కాదు, చెక్కలో దోశ అన్నమాట. చెక్క దోశ. తర్వాత చట్నీ సైడ్కి, తర్వాత ఎర్ర చట్నీ. అండ్ ఇక్కడ సింగరాయకొండలో ఈ స్పైస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒంగోలు, ఈ పల్నాడు ప్రాంతంలో బాగా కారంగా తింటారు. సో ఇది చాలా చాలా స్పైసీగా ఉంటుందంట. ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం. చెక్క పైన, అంటే ఫస్ట్ టైం తింటున్నాను నేను ఇలా ప్లేట్లో కాకుండా ఇలా వుడ్ పైన ఒక ఆకేసుకొని. నీకు ఎగ్ పెట్టినా
ఎగ్గు. సో ఇదంతా కూడా ఇంట్లో చేసుకున్నట్టుగా చాలా హైజెనిక్గానే ఉంది, చాలా టేస్టీగా యమ్మీగా ఉంది అండ్ స్పైసీగా టేస్ట్ ప్లస్ ఒక డిఫరెంట్ థాట్తో కూడిన ఈ చిన్న బిజినెస్ వాళ్ళు ఎప్పటి నుంచో ఫ్యామిలీ బిజినెస్ లాగా నడిపించుకుంటున్నారంట. కానీ డిఫరెంట్గా ఉంది, ఇలా పట్టుకుంటేనే కొత్తగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ ఆలోచనకి హ్యాట్సాప్ చెప్పాల్సింది, ఎందుకంటే ప్లాస్టిక్ కానీ స్టీల్లో పెట్టినా కూడా అందులో ఒక కవర్ వేస్తారు. సో అవన్నీ లేకుండా ఇలా ఒక డిఫరెంట్ ఐడియాతో అండ్ న్యాచురల్ టేస్ట్ ఇవ్వడానికి వాళ్ళు చేసిన చిన్న ప్రయత్నం నిజంగా ప్రశంసనీయం. ఏం పేరు మీ పేరు? నా పేరు శిరీష. ఎన్నేళ్ళైంది మీకు పెళ్ళయి? 14 ఇయర్స్ అయింది, 14 సంవత్సరాలు. అప్పటి నుంచి ఇదే టిఫిన్ సెంటరా? అప్పటి నుంచి వీళ్ళు అలానే దోశ వేస్తుంటారు. మ్యారేజ్ అయిన కాడ నుంచి కూడా దోశ అలానే వేస్తుంటారు. ఇలానే పెట్టిస్తుంటారా? 14 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్లైవుడ్ పైన. దానికి ముందు నుంచే వాళ్ళు ఇలా చేస్తానే ఉంటారంట, ప్లేటు పేపర్ అలా వేస్తారు, మేము కూడా అలానే వేసిస్తా ఉంటాం. కానీ మీకేం కొత్తగా అనిపించలేదా ఇలా ప్లైవుడ్ పైన పెట్టి ఇవ్వడం ఏంటి దోశ అని? పెళ్ళైన కొత్తలో ఏమనుకున్నారు? పెళ్ళైన కొత్తలో డిఫరెంట్గా పేపర్ వేస్తున్నాడు, కింద ప్లేట్ వేస్తున్నాడు అని అనుకున్నాము. ఇప్పుడు మాకు అలవాటు అయిపోయింది. మీకు అలవాటు అయిపోయింది. స్టార్టింగ్లో ఏమనుకున్నారు? అసలు చెక్క పైన వేసి ఇవ్వడం ఏంటి, ఏదైనా ప్లేట్లో పెట్టొచ్చు కదా అని అన్నారా? అన్నాను. అంటే దోశ వేడిగా ఉండిద్ది, ప్లాస్టిక్ అయితే కవరు బాగోదని ప్లేట్ పెట్టిస్తానులే నేను అని అన్నాడు అప్పుడు స్టార్టింగ్. నేను అలానే. ఇప్పుడు మీకు పని తగ్గిందిగా, ఇవన్నీ కడగడం పని ఉండదు ఎక్కువగా. ఒకసారి రోజుకి ఒకసారి కడిగేస్తే సరిపోద్ది. అవును. క్లీనింగ్ ఎలా చేస్తారు? తుడిచేస్తారా? పేపర్ పెట్టి సన్ గ్లాస్ ని తుడుస్తాను, కొత్త పేపర్ ఆకు వేసి ప్లేట్లో దోశ వేసి పెట్టిస్తాను. సో సింగరాయకొండలో మీ షాప్ చాలా ఫేమస్ దీనికి. ఇంకెవరైనా పెడతారా ఇలాగా? ఈ చుట్టుపక్కల ఎవరు పెట్టరు, ప్లేటు పేపర్ వేస్తారు, మేము ఆకు పేపరు సన్ గ్లాస్ వేసి ఇస్తాం. వెరీ గుడ్. అండ్ ఎలా అంటే మీకు కస్టమర్స్ ఎలా వస్తారు? ఎన్ని దోశలు అమ్ముతారు రోజుకి? కస్టమర్స్ వస్తూనే ఉంటారు, ఇన్ని దోశలు అనేం కాదు. 7 o'clockకి ఓపెన్ చేస్తాము, 12, 1 క్లోజ్ చేస్తాం. ఎన్ని కిలోల పిండి తీసుకొస్తారు? 4, 5, 5 కేజీలు అలా తీసుకొస్తాము. ఓకే. వస్తూ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకుంటాము కస్టమర్ని బట్టి. ఒక్కో రోజు డల్గా ఉండిద్ది, ఒక్కో రోజు ఎక్కువ వస్తూ ఉంటారు. కానీ చాలా టేస్ట్గా ఉంది మిగతా హోటల్స్లో కంటే. ఇది ఇంట్లో చేసుకునే దానికంటే కూడా బాగుంది చెప్పాలంటే. ఏమేమి వేస్తారు ఆ పిండిలో? బియ్యం, మినప్పప్పు అంతే వేస్తాం. బాగా నానబెడతాం 20 hours 24 hours, మెత్తగా దోశ వచ్చేలాగా వేస్తాం అంతే. ఇంకేమి సాల్ట్ వేస్తాం అంతే. అండ్ చట్నీ ఎలా చేస్తారు? కారం చట్నీ ఆనియన్, ఎండుమిర్చి, చింతపండు అలాగా వేస్తాం. ఇంట్లోనే చేసుకొని వస్తారు? ఇంట్లోనే చేస్తాను. ఈ ఆకులన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? షాపులో కొంటారు అవి? ఓకే. సో బాగానే ఉందా మరి మీకు ఈ బిజినెస్? వేరే పని ఏమైనా చేయాలనిపిస్తుందా? వేరే పని ఏం లేదు, ఫస్ట్ నుంచి వాళ్ళు అదే చేస్తారు, ఇంకా మేము కూడా అదే చేస్తాం. అదే కంటిన్యూ అవుతుంది, ఇంకేం పని చేయట్లేదు. ఎంతమంది పిల్లలు మీకు? మాకు 2 పాపలు. 2 పాపలు. ఏం చదువుతున్నారు? చిన్న పాప 3rd క్లాస్, పెద్ద పాప 7th క్లాస్ చదువుతాను. సో ఇక్కడ పెడతారు అండ్ మెయిన్ రోడ్ పైన కూడా పెడతారంట. 2 బ్రాంచ్లు ఉన్నాయా మీకు? ఉన్నాయి. బావా ఈయన పెడుతుంటాడు. మా అమ్మయ్య ఉన్నప్పుడు 15 రోజులు అక్కడ ఇట్లా పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఒక చాటే చేసుకుంటా ఉంటాం. అక్కడ ఎందుకు పెడతారు అలా 15 days ఎందుకు? అక్కడ ఏంటంటే రోడ్డు మీద జనాలు చాలా కస్టమర్స్ ఎక్కువ వస్తారు. ఇక్కడ ఏంటంటే చిన్న పిల్లకాయలు, స్కూల్ పిల్లకాయలు. ఇది ఐటీ రోడ్, సింగరాయకొండ ఐటీ రోడ్ అంతే. రైట్.